సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే ఉషా మేడం. నమస్తే ఉషా. సమాజంలో చాలా మార్పులు మనం చూస్తూ ఉన్నాం. ఎంత అప్డేటెడ్గా ఉన్నాము, ఎంత ముందుకెళ్తున్నాము అన్న విషయాలు పక్కన పెడితే దానికంటే ఎక్కువ దారుణాలు కూడా మనం చూడడం జరిగింది. రీసెంట్గా కేటీఆర్ గారు ఒక కార్యక్రమంలో ఆయన చెప్పడం కూడా జరిగింది. ఒక అమ్మాయితో అబ్బాయి ఎలా బిహేవ్ చేయాలి, ఒక అబ్బాయితో అబ్బాయి ఏ విధంగా బిహేవ్ చేయాలన్న దానిపైన పేరెంట్స్ కానివ్వండి, మీడియా కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, ఎక్కడో అక్కడ ఖచ్చితంగా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన ప్రత్యేక కథనాలు, స్టోరీస్ కూడా మీరు తయారు చేయండి, మంచిది. ఇది స్టూడెంట్స్కి కానివ్వండి, ఇప్పుడున్న జనరేషన్కి కానివ్వండి చాలా నీడ్ అనేది ఆయన ప్రొజెక్ట్ చేయడం జరిగిందనమాట. చాలా అంటే దారుణాలు, ఒకటి కాదు రెండు కాదు, ఇలా మనం మాట్లాడుకుంటూ వెళ్తే రోజుకి లెక్కలేనన్ని ఎన్నో జరుగుతూ ఉన్నాయి. కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని బయటికి రావట్లేదు. సో ఒక జెండర్ని, ఆపోజిట్ జెండర్ని మనం చూసినప్పుడు కానివ్వండి, వాళ్ళని రిసీవ్ చేసుకునేటప్పుడు కానివ్వండి, మన తోటి ఎంప్లాయీని కానివ్వండి, మన కొలీగ్ని కానివ్వండి, మనం ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి, మన పరిపక్వత ఎంతవరకు మనం ఏ విధంగా వెళ్తున్నాం అనేది ఒకసారి మనం ఆలోచించగలగాలి. ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంటుంది అంటారు వీటికి? అంటే మానభంగాలు, హత్యలు, రేపులు, ఇవన్నీ ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంటుంది అంటారు? దీన్ని ఏ విధంగా మనం చేంజ్ తీసుకురావచ్చు అంటాము? ఒకసారి దీని గురించి మీరేం మాట్లాడతారు యాజ్ ఎ సైకాలజిస్ట్గా? ఫుల్ స్టాప్ అన్నది పెట్టగలిగితే బాగుంటుంది, కానీ ఎప్పుడు పెట్టగలుగుతాం అన్నది నాకు క్వశ్చన్ మార్కే ఉషా. ఎందుకంటే ఇది ఎక్కడో రూట్స్ నుంచి చేంజ్ తీసుకురావాలి మనం. ఎందుకు ఇట్లా అవుతుంది సొసైటీలో? సొసైటీ అంటే ఎవరు? నువ్వు, నేను, మనందరం, మన పక్కనాళ్ళు అందరం కలిపిన ఒక సమాజం. అవునా? ఈ సమాజంలో ఇన్ని ఆకృత్యాలు, ఇన్ని దారుణాలు ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ జరుగుతున్నాయంటే ఎక్కడో పిల్లల్లో ఆ జెండర్ సెన్సిటివిటీ అనే దాని పట్ల ఒక అవగాహన కల్పించడంలో పేరెంట్స్ కానీ, ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కానీ, లేకపోతే చుట్టూ ఉన్నవాళ్ళు కానీ ఎక్కడో మనం ఆ కరెక్ట్గా అది డిఫైన్ చేసి పిల్లల్లో ఇన్కల్కేట్ చేయలేకపోతున్నామేమో, ఇవాల్టి సమాజ అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళని అప్గ్రేడ్ చేయలేకపోతున్నామేమో, చేయటంలో వెనకబడి ఉన్నామేమో అనిపిస్తుంది. అంటే జెండర్ సెన్సిటివిటీ అంటే అబ్బాయిలేంటి, అమ్మాయిలేంటి, ఆ బేసిక్గా జెండర్ డిఫరెన్సెస్ తెలుసుకుంటూ వాళ్ళని డిస్క్రిమినేట్ చేయకుండా డిఫరెన్సెస్ మాత్రం వాళ్ళల్లో ఉండేది. అంటే అబ్బాయిలు వేరుగా ఉంటుంది ఫిజికల్ అపియరెన్సు, అమ్మాయిల్లో మార్పులు వేరుగా ఉంటాయి. అమ్మాయిలు అబ్బాయిలు చూడటానికి ఫిజికల్గా డిఫరెంట్గా ఉంటారు. వాళ్ళ బాడీ యొక్క రోల్స్, రెస్పాన్సిబిలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ మగవాళ్ళకి రాదు. అవునా? ఇలాంటి పక్కన పెడితే జెండర్ సెన్సిటివిటీ అంటే ఏంటి? ఇప్పుడు డిస్క్రిమినేషన్ పెంచేటప్పుడు డిస్క్రిమినేషన్ లేకుండా, అంటే ఇవి ఆడపిల్లల పనులు, గిన్నెలే నువ్వే తోమాలి, వాడు పళ్ళింది ఇటువేంటి, ఇట్లాంటివి ఉంటాయి ఇంకా ఇప్పుడు కూడా కొన్ని చోట్ల. అలాగే అబ్బాయిలంటే ఏడవకూడదు, ఏంటి ఆడపిల్లలాగా ఏడవటం అంటారు. అవునా? ఏడుపు అనేది ఒక ఎమోషన్, మనసుకి బాధ కలిగితే వచ్చే ఎమోషన్ అది. సో దానికి అమ్మాయి అబ్బాయి తేడా ఏముంటుంది? బట్ మన సమాజంలో అంటే ఎట్లా తీసుకొస్తారంటే ఏడిస్తే అంటే అంటే వీక్ పర్సనాలిటీ, ఆడపిల్లల పదమే. సో ఎందుకు అదే నేను అంటుంది, ఆడపిల్ల ఏడుస్తావేంటిరా నువ్వు అంటారు. లేదా ఏంటి ఆ మొగరాయుడు వేషాలు ఏంటి అంటారు అమ్మాయిల్ని. ఏంటి అరవటం గట్టి గట్టిగా అబ్బాయిల్లాగా అంటారు. సో దిస్ ఈజ్ జెండర్ డిస్క్రిమినేషన్. ఇది ఉండకూడదు. అంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా కోపం వచ్చినప్పుడు అరుస్తారు, బాధ వేసినప్పుడు ఏడుస్తారు. అవి అమ్మాయికైనా అబ్బాయికైనా కామన్ ఫ్యాక్టర్స్ అన్నట్టుగా ట్రీట్ చేయగలగాలి. సో ఈ ఏడుపుని కనపడకుండా ఆపుకోవటం కోసం అబ్బాయిలు ఎంత స్ట్రెస్ అనుభవిస్తారో నాకు తెలుసు యాజ్ ఎ సైకాలజిస్ట్. సో ఏడుపుని ఆపుకుంటే అదేమవుతుంది? నువ్వు వచ్చే ఎమోషన్ని నువ్వు ఫ్రీగా బాడీలోంచి రానివ్వలేకపోతున్నావు, దాన్ని అవుట్లెట్ ఇవ్వలేకపోతున్నావు ఆ ఎమోషన్కి. ఏడిస్తే ఎంత భారం దిగుతుంది ఉషా? అవునా కాదా? లేదా చాటుకెళ్ళి ఏడవలసిన పరిస్థితి అబ్బాయిలకి. ఎందుకు ఇవ్వాలి మనం అట్లా? సో ఏడుపు అనేది ఒక ఎమోషన్. కోపం, బాధ, దుఃఖం ఇవన్నీ అంటే ఎట్లా చూపించాలన్నది మనం చెప్పగలగాలి, కానీ సందర్భానుసారం. అంతే తప్పితే అమ్మాయిల్లాగా ఏడవకు, అబ్బాయిల్లాగా అరవకు, ఇది కరెక్ట్ కాదు. అట్లాగే స్కూల్స్లో అసలు
ఏదన్నా ఒక సిస్టంలో చేంజ్ వచ్చి సైకాలజీ అనే సబ్జెక్ట్ కూడా అసలు క్లాస్ 1 నుంచి బేసిక్ లెవెల్ ఆఫ్ సైకాలజీ అంటే బాడీ, మైండ్, సోల్, అసలు వాటి పనితీరు ఏంటి, ఇవన్నీ కూడా సబ్జెక్ట్స్ కింద సైకాలజీ అనే సబ్జెక్టు ఏదన్నా ఒక ఎక్కువైపోతే ఏదన్నా ఒకటి తీసిపడేసి అయినా సరే సైకాలజీని ఇవాళ సబ్జెక్ట్లో పెట్టాల్సిన అవసరం స్కూల్స్కి ఎంతైనా ఉంది. స్కూల్స్లో కూడా సైకాలజిస్ట్ అనేవాళ్ళు, మినిమం కౌన్సిలర్ అనేవాళ్ళు చాలా స్కూల్స్లో ఉండట్లేదు. అదొక బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. ఏదన్నా మెంటల్ డిస్టర్బెన్స్, వాడు అప్సెట్ అయినా, ఆ అమ్మాయికి ఏదన్నా డౌట్ వచ్చినా ఎవరి దగ్గర ఓపెన్ అవ్వాలి, సైకలాజికల్గా కలిగే మార్పు అనేది కూడా తెలియట్లేదు. సో ఇది నా మనసుకు బాధ కలిగించే విషయం. ఇది చెప్పొచ్చా లేదా అని ఇంకా పిల్లలు డౌట్లో ఉండిపోయారు. బట్ నాకు ఈ డౌట్ వచ్చింది, నేను ఓపెన్గా దీన్ని క్లియర్ చేసుకోవచ్చు అనే ఒక ఓపెన్ ప్లాట్ఫామ్ ఎక్కడా లేదు. అది ఇంట్లోనూ ఉండట్లేదు, స్కూల్స్లోనూ ఉండట్లేదు. సో ఖచ్చితంగా సెక్స్ ఎడ్యుకేషన్ అనేది కూడా స్కూల్స్లో ఇన్కార్పొరేట్ చేయాలి. సైకాలజీ అనేది కూడా ఒక సబ్జెక్ట్ లాగా చాలా చిన్న వయసు నుంచి కనుక పిల్లల్లో ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే, సో దిస్ ఇస్ మైండ్, ఇట్ చేంజెస్ ఇన్ ఇట్స్ వేస్, ఇట్లా మారుతుంది మన మనసు, స్ట్రెస్ వచ్చినప్పుడు ఇట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుస్తాయి. ఒక మనిషి ఇంకో మనిషిని అర్థం చేసుకోవడానికి స్కోప్ దొరుకుతుంది. సో అట్లాగే జెండర్ ఇన్సెన్సిటివిటీ అనేది తగ్గుతుంది. సో అమ్మాయిలు అబ్బాయిలు ఎట్లా బిహేవ్ చేయాలి విత్ ఈచ్ అదర్ అనేది అర్థమవుతుంది. సో ఎట్లా మిగిలిన వాళ్ళ జీవితాలతో ఎట్లా ఆడుకోకూడదో కూడా వీళ్ళకి తెలుస్తుంది. అలాగే ఏదన్నా ఒక పని మనం చేస్తున్నప్పుడు హౌ ఇట్ ఇంపాక్ట్స్ అవర్ ఫ్యామిలీ ఇన్ ఎ సొసైటీ అనేది కూడా వాళ్ళు ఆలోచించగలుగుతారు. ఇవాళ రేపు వేసే అడుగులు వాటి యొక్క కాన్సిక్వెన్స్ ఏంటో వాళ్ళకి తెలవకపోబట్టే కదా ఈ పిచ్చి పనులన్నీ. నేను ఇలా చేస్తే నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఏంటి, మా అమ్మ నాన్నకు తెలిస్తే ఏమనుకుంటారు, ఈ విషయం బయటికి వెళ్తే నలుగురిలో మా కుటుంబ పరువు కానీ కుటుంబ పేరు కానీ ఎట్లా ఉంటుంది, ఈ పని నేను చేయటం కరెక్టా కాదా అని ఆలోచించుకునే విచక్షణ 19-20 ఏళ్ళకు కూడా ఉండట్లేదు. అంటే మనం ఎక్కడ కరెక్షన్ అనేది స్టార్ట్ చేయాలి. ఇట్ షుడ్ బి ఫ్రమ్ గ్రాస్ రూట్ లెవెల్ ఉండాల్సిందే. ఎందుకంటే ఎక్కడో ఒక వ్యవస్థగా మనం అంటే ఫెయిల్ అయినట్టే కదా ఒప్పుకోవాల్సిన విషయం. సో ఇక్కడ ఏమవుతుంది, ఏ కొత్త ఇన్నోవేషన్ వచ్చినా, ఏ కొత్తది ఆవిష్కరింపబడినా దాన్ని మిస్యూజ్ ఎలా చేయాలో తెలిసినంత బాగా యువత వాడుకుంటాం. దాన్ని అవసరానికి వాడుకోవటం కన్నా కూడా మిస్యూజ్ అనేది ఎక్కువైపోయింది. గూగుల్ కానీ, మీడియా కానీ, యూట్యూబ్ కానివ్వండి, ఎక్వైరింగ్ నాలెడ్జ్ కన్నా కూడా వేరే విషయాల మీద ఆసక్తి ఇవి కలుగుతున్నాయి. సెక్స్ ఎడ్యుకేషన్ గురించి పిల్లలు యూట్యూబ్లోనో పాన్లోనో చూసి తెలుసుకోవాల్సి అలాంటి పరిస్థితి ఉంది. అవునా, అగత్యం అనొచ్చేమో, అలాంటిది కలుగుతుంది. ఎందుకంటే పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆర్ అనేబుల్ టు టాక్ ఫ్రీలీ అండ్ ఓపెన్లీ అబౌట్ సెక్స్ ఎడ్యుకేషన్. సో వీళ్ళు ఏంటంటే, చెప్పాను కదా ఇందాక కూడా ఒక వీడియోలో, రిప్రొడక్టివ్ సిస్టమ్ వస్తే పైన దాటేసేసినట్టు చెప్తారు. సో ఇది ఒక బాడీలో ఉండే పార్ట్స్, వాటి యొక్క ఫంక్షను, ఇది చేస్తే ఇట్లా జరుగుతుంది అనేది వాళ్ళకు ఒక టాపిక్ లాగా ఎడ్యుకేషన్ పరంగా చెప్పగలిగితే అబ్బాయిల్ని అమ్మాయిల్ని కూర్చోబెట్టి, సో వాళ్ళ మధ్య ఆ మబ్బులు ఉండవు, ఆ పిచ్చి క్యూరియాసిటీలు ఉండవు. అర్థమైందా? సో ఇది ఎక్కడో స్కూల్స్లో చేంజ్ రావాలి, పేరెంటింగ్లో చేంజ్ రావాలి, యాటిట్యూడ్స్లో చేంజ్ రావాలి, సమాజంలో అమ్మాయిల్ని అబ్బాయిల్ని చూసే దృక్పథంలో తేడాలు రావాలి. ఇవన్నీ వచ్చినప్పటికి ఎప్పుడన్నా నువ్వు అడిగిన ఫుల్ స్టాప్ అనేది ఉంటుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.